ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బుధుడు గురించి. బేసిక్గా మనం దాదాపు అన్ని గ్రహాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో. ఆ గ్రహం గురించి మనకు తెలియడం వల్ల ఆ సిచ్యువేషన్లో ఆ గ్రహం ఎలా బిహేవ్ చేస్తుంది, తర్వాత దశలో మనం ఏ విధంగా జడ్జ్ చేస్తాం, ఓకే ఈ దశ యోగిస్తుంది యోగించదు అనేది ఎలా జడ్జ్ చేస్తాం అనేది మనకి డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయేది అది. ఒక దశని జడ్జ్ చేయడానికి, ఉదాహరణకి బుధ దశ జరుగుతుంది, బుధ గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎలా జడ్జ్ చేయాలి, పాయింట్ నెంబర్ 1. రెండోది, జడ్జ్ చేయడానికి కావాల్సిన కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. అంటే అది ఏ రాశిలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఉచ్చులో ఉందా లేదంటే నీచంలో ఉందా, ఇలా మనం రకరకాల పారామీటర్స్ తీసుకుంటాం కదా. ఏ నక్షత్రాలు అనేవి కొన్ని చెప్తాను, ఓకే. దాదాపు ఇది తెలియడం ద్వారా ఒక 70 to 80% మనం దాదాపు సాంప్రదాయ జ్యోతిష్యంలో ఆ దశానాథుడు యోగిస్తాడా లేదా అనేది చెప్పగలుగుతాం. మిగిలిన వాటిని నేను వేదిక్ వెస్టర్న్ ద్వారా ఇంకా ఎక్కువ యాక్యురసీ లైక్ 95 to 100% వరకు కూడా ఆ దశ బలంగా ఉందా లేదా అనేది జడ్జ్ చేయొచ్చు, ఓకే. సరే, బుధుడు గురించి నాకు తెలిసిన విషయాలు ఒక 5-6 సింపుల్ విషయాలు చెప్తాను. ఒక విషయం ఏంటంటే, మనం ఎంత లెందీగా చెప్పుకున్నాం అన్నది కాదు, ఎంత సింపుల్గా క్రిస్పీగా చెప్పుకున్నాం అన్నది ఇంపార్టెంట్. ఒకటి. రెండు, ఆస్ట్రాలజర్స్కి మెమరీ చాలా తక్కువ అని మనం ఫీల్ అవుదాం, ఓకే. ఎందుకనంటే అన్ని కాంబినేషన్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సిచ్యువేషన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం దాన్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా దాని రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి స్ట్రైట్ అవే నేను అసలు బుధుడి యొక్క రాశులు ఏంటి అనేది ఫస్ట్ గీసేసి లిమిటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ మనం బండ గుర్తుగా కొన్ని గుర్తుపెట్టేసుకోవాలి. బుధుడు అనగానే 4-5 పాయింట్లు స్ట్రైట్గా వచ్చేసేయాలి. అదే దాన్ని మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో యాడ్ అయిపోతుంది, 100% టాలీ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకా ఏదైనా కావాలంటే అది యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. అది పరిస్థితి తగ్గట్టు ఒక్కొక్క చార్ట్ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళిపోతాం, అదేమి ఇబ్బంది ఏం లేదు, ఓకే. ఓకే, మనం బుధుడు గురించి మాట్లాడుకుందాం కదా. చాలా సింపుల్గా చెప్తా, ఎక్కువ విషయాలు చెప్పను. ఎక్కువ విషయాలు చెప్తే మనం గుర్తుపెట్టుకోలేం, ఓకే. 2 విషయాలు ఉంటాయి. ఎలా అంటే, బుధుడు ఇంటెలిజెన్స్కి, మన తెలివితేటలు వీటన్నిటికీ కూడా కారకుడు, ఓకే. దీన్ని బుద్ధి, జ్ఞానం అంటారు. అయితే ఇక్కడ జ్ఞానం అనే వర్డ్ అది గురువుకి కరెక్ట్గా యాప్ట్ వర్డ్ అనమాట, ఓకే. ఎలా చెప్తాను, ఓకే. ఇప్పుడు ఒక పుస్తకం తీసుకున్నాం, మనం అన్నీ చదివాం, ఓకే. అది మనకు అర్థమైంది. కానీ మొత్తం పుస్తకం చదివిన తర్వాత మనకు ఒక థాట్ వస్తుంది, ఓకే. ఇదంతా కలిపితే ఇంతే సింపుల్ అనే ఒక ఐడియా వస్తుంది కదా, దాన్నే జ్ఞానం. అంటే దాన్ని మించి, మనం చదవడాన్ని మించి మనకి ఏదైతే అర్థమైందో దాన్ని జ్ఞానం అంటారు, ఓకే. ఇదే డిఫరెన్స్. బుధుడు ఎలా ఇంటెలిజెంట్గా పనిచేస్తాడనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ లాగా చెప్తాను. ఇక్కడ మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకో, ఏదైనా కావాలనుకో మనం వాడిని కొట్టైనా తీసుకొచ్చేద్దాం అనే మనస్తత్వం ఉంటుంది, ఓకే. అది కుజుడు యొక్క బిహేవియర్. బుధుడు ఉన్నాడు అనుకో, మనం వాడిని ఎలా ఇంప్రెస్ చేద్దాం, ఎలా లాజికల్గా మనం వాడిని చేసి మనం సాధించుకుందాం. ఒక పెద్ద టన్ ఆఫ్ వర్క్ ఉన్నది, ఈజీగా ఎట్లా చేయాలి, ఏ ట్రిక్ ప్లే చేస్తే, ఏ చీట్ కోడ్ ప్లే చేస్తే మనం దాన్ని చేయగలుగుతాం. అంటే షార్ట్ ఫామ్లో ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ పెద్దగా ఉన్నది, దాన్ని అంత పెద్దగా ఏం చదువుకుంటాం, మనం చిన్నగా చదువుకుంటే ఎలా, ఓకే. తక్కువ టైంలో ఈజీగా మనం కరెక్ట్గా నేర్చుకోవాలంటే మనకు ఒక చిన్న స్టెప్స్ లాంటివి కావాలి, ఈజీ స్టెప్స్ లాంటివి కావాలి. సో అది బుధుడి యొక్క బిహేవియర్. సేన అనుకో, కష్టపడదాం, మళ్ళీ చేద్దాం, వచ్చే వరకు చేద్దాం, ఓకే. అలసిపోయేదే లేదు, లాస్ట్ బ్రీత్ వరకు కూడా చేయడానికి శని రెడీ అవుతాడు, ఓకే. ఇది జస్ట్ ఆ డిఫరెన్స్ చెప్పడానికి చెప్పాను అనమాట. ఇంటెలిజెన్స్ ఇలా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, బుధుడు మన బ్రెయిన్కి, తర్వాత మెమొరీకి, వీటన్నిటికి కూడా కారకుడు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదన్నా హారోస్కోప్లో వాడు ఇంటెలిజెంటా, తెలివితేటలు వాడికి ఉన్నాయా లేదా అని మనం చెప్పడానికి బుధుడిని చూస్తే సరిపోదు, ఓకే. ఇంకా మిగిలిన గ్రహస్థితిని కూడా చూడాలి. కానీ బుధుడు కారక ప్లానెట్. ఈ విషయం ఎందుకు సిగ్నిఫై చేస్తున్నానంటే, బుధుడిని కుమారగ్రహం అంటారు, అంటే చిన్నపిల్లోడు, ఓకే. సో చిన్నపిల్లోడు ఏది కూడా డైరెక్ట్గా చేయలేడు, వాళ్ళ పక్కన ఎవరైనా పెద్దలు ఉంటే చేయగలుగుతాడు. అలానే బుధుడు, శుక్రుడు, తర్వాత చంద్రుడు, ఇవన్నీ లిల్లీపుట్స్ లాగా అనమాట, చిన్న చిన్న గ్రహాలు, ఓకే. అవేవి డైరెక్ట్గా చేయవు, వాటి ఎనర్జీని ఏదో ఒక గ్రహం తీసుకొని చేయాల్సిందే. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు ఏంటిది, క్యాలిక్యులేషన్స్కి, ఆర్కిటెక్ట్ డిజైన్స్కి, వీటన్నిటికీ బ్రహ్మాండంగా కారకత్వం వహిస్తాడు, రైటింగ్కి కారకత్వం వహిస్తాడు. ఇలా అనేకమైన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి. అయితే తన యొక్క ఎనర్జీని బలమైన గ్రహాలు
లేదంటే కుజుడు, శని, గురువు ఇలా బలంగా తీసుకున్నారనుకో అప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. దాని ఎనర్జీ అంతా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక ఆర్కిటెక్ట్ లేదంటే ఒక మంచి సైంటిస్ట్ ఉన్నాడు, ఓకే, సో బుధుడు బాగుంటే సైంటిస్ట్ అయిపోతాడా? అలా డిసైడ్ చేయకూడదు అనమాట. ఆ బుధుడి ఎనర్జీని ఏ గ్రహాలు ఫాలో అయ్యాయి, శనితో బుధుడు కలిసి ఉన్నాడా, రవితో బుధుడు కలిసి ఉన్నాడా, అక్కడ గ్రహస్థితి ఎలా ఉంది అని మనం డిసైడ్ చేసుకుంటే ఆ బుధుడి ఎనర్జీని ఖచ్చితంగా, లేదంటే బుధుడి యొక్క నక్షత్రాల్లో ఆ గ్రహాలు ఖచ్చితంగా ఆక్యుపై చేసి బుధుడి యొక్క ఎనర్జీని తీసుకుంటాయి. ఇది మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇది ఒకటి చెప్పాల్సింది. ఓకే, ఇంకా కొన్ని పాయింట్లు చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ జోడియాక్ సైన్లో మిథునం 3వ రాశి, కన్య 6వ రాశి. బుధుడు మిథునానికి కన్యకి స్వక్షేత్రం ఆయనకి ఇచ్చారు. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటిది, 6వ స్థానంలోనే ఉచ్చు పొందుతాడు, కన్యలోనే ఉచ్చు పొందుతాడు. దీని గురించి ఒక గుర్తుండాలని నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. కానీ బుధుడు అసలు 6లోనే ఎందుకు ఉచ్చు పొందుతున్నాడు? 6th హౌస్ అనేది న్యాచురల్ జోడియాక్ సైన్లో ఆరోగ్యాన్ని, వాహన స్థానము, తర్వాత ఆరోగ్యం రోగస్థానంగా చెప్తారు. సో ఆరోగ్యంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే 6వ స్థానం నుంచి అబ్జర్వ్ చేస్తారు. తర్వాత మనం అప్పులు ఇలాంటి సంబంధించినవి కూడా 6వ స్థానం చూస్తారు. తర్వాత నెక్స్ట్ 3వ స్థానం ఏంటంటే మనం మాట్లాడడం, కమ్యూనికేషను, స్పీచ్, ఇవన్నిటికీ కూడా మిథునాన్ని, తృతీయాన్ని తీసుకుంటారు. ఓకే, బుధుడు కన్యలో ఎందుకు ఉచ్చు పొందాడంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఉపాయంతో దాని నుంచి బయటపడవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి మనకి తెలివితేటలు అనేది కావాలి, ఇంటెలిజెన్స్ అనేది కావాలి, చాణక్యత అనేది కావాలి. ఇదంతా కూడా బుధుడు రిప్రజెంట్ చేస్తాడు. ఇప్పుడు మనకు బుధుడు అక్కడ ఎందుకున్నాడో అర్థమైపోయింది. సో అది మనకి వృత్తిలో సర్వీస్, 6th హౌస్ సర్వీస్ కదా, సో మనం వర్క్ చేసేటప్పుడు వీటన్నిటప్పుడు కూడా మనకి ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 12వ స్థానం మీనం, దానిలో నీచం పొందుతాడు. అక్కడ ఏంటిది, పూజ పునస్కారం. అలాంటి సందర్భాల్లో నీ ఫిజికల్ బ్రెయిన్ అంతా ఆపేయాలి, నీ తెలివితేటలు అంతా ఆపేసేయాలి. అక్కడ ఓన్లీ నీ ఎమోషనే, ఓకే, భక్తి ఇలాంటివే పనిచేయాలి. ఓకే, ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా బాధపడతాడు బుధుడు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రావాలని కోరుకునే మనస్తత్వం, గెయిన్ సంబంధించింది. 6th హౌస్ గెయినింగ్ హౌస్, అంటే డబ్బులు సంపాదించడానికి సంబంధించిన హౌస్ అనమాట. ఎదుటివాడిని, వాడి యొక్క ఆలోచనల్ని మనం గెలుచుకునే హౌస్ 6వ స్థానం. ఓకే, సరే, ఓకే, బుధుడు గురించి బేసిక్ ఇన్ఫర్మేషను సరిపోతుంది. అండ్ చాట్లోకి వెళ్ళిపోయి ఆ బుధుడు ఎక్కడెక్కడ ఉంటే ఏమవుతుందో చూద్దాం. అండ్ చాలామందికి చాలా మేజర్ డౌట్ ఏంటంటే బుధుడు అని మాట్లాడంగానే బుధాదిత్య యోగమే బాగా గుర్తొస్తూ ఉంటుంది. బుధాదిత్య యోగం గురించి, బుధుడు ఈజీగా వక్రిస్తూ ఉంటాడు, ఎందుకంటే రవికి ముందు వెనకాల వెళ్తూ ఉంటాడు, తొందరగా వక్రిస్తాడు. తర్వాత బుధుడు ఇండివిజువల్గా బుధుడు ఉంటాడు, ఏం జరుగుతూ ఉంటుంది. బుధుడు 4, 10 హౌజులకి కారక హౌజెస్ని వహిస్తున్నాడు కదా, సో ఎలా చేస్తున్నాడు ఏంటిది అనేది మనం డైరెక్ట్ చార్ట్ వేసేసుకొని చూసుకుందాం. ఓకే, బుధుడిని ఎక్కడ కూడా అసలు మంచివాడని చెడ్డవాడని డిసైడ్ చేయలే. చాలా దగ్గర ఏంటంటే బుధుడు ఒక నపుంసక గ్రహంగా చెప్తారు. బుధుడు నపుంసకుడు అని కాదు, యాక్చువల్లీ ఏంటంటే అటు కానీ ఇటు కానీ వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉన్న ప్లానెట్. ఇప్పుడు మన ఆలోచనలు చూడండి, మనం మంచి వాళ్ళతో కలిస్తే మంచిగా పాజిటివ్గా టర్న్ అవుతూ ఉంటాయి, చెడ్డ వాళ్ళతో కలిస్తే చెడుగా టర్న్ అవుతూ ఉంటుంది. సో బుధుడు అనేవాడు ఒక చిన్న మట్టి ముద్ద, మనం ఏ బొమ్మగా ఉంటే ఆ బొమ్మ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి మనస్తత్వం బుధుడిది. అందుకే శుభులతో కలిసిన బుధుడు శుభగ్రహం అవుతుంది, పాపులతో కలిసిన బుధుడు పాపగ్రహంగా తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో కాబట్టి పాపగ్రహాలు ఎక్కడుంటే పాజిటివ్గా ఉంటాయి, శుభగ్రహాలు ఎక్కడుంటే పాజిటివ్గా ఉంటాయి చెప్పుకున్నాం. శుభగ్రహాలు ఎప్పుడు కూడా 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాల్లో, పాపగ్రహాలు ఎప్పుడు కూడా 3, 6, 10, 11 ఇలాంటి స్థానాల్లో కనుక బాగుంటాయి. 6, 8, 12 స్థానాలు మళ్ళీ దుస్థానాలు. అక్కడ ఉన్న పరిస్థితి, ఆ లగ్నానికి వాళ్ళు బాగున్నారా లేరా, మిగిలిన కండిషన్స్ని బట్టి చూడాలి. ఓకే, ఇంకా అడిషనల్ కండిషన్స్ చెప్తున్నా కదా, రెగ్యులర్గా కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తాను. ఏంటంటే ఎప్పుడైనా ఏ గ్రహం ఒక దశని మీరు పరిశీలన ఏదో ఈ రాశిలో ఉంది, ఆ రాశిలో ఉంది, సూపర్, ఈ రాశిలో లేదు కాబట్టి బాగోలేదని చెప్పి పరిశీలించకూడదు. ఓకే, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆయన ఉన్న రాశి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు ఉన్నాడు, బుధుడు తన స్వక్షేత్రం, మిత్రక్షేత్రం, ఉచ్చక్షేత్రం ఇలా పాజిటివ్గా ఉన్నట్లయితే ఆ రాశి అనేది పరిశీలించాలి. తర్వాత ఆయన ఉన్న నక్షత్రాధిపతి, లేదంటే ఆయనను ఆక్యుపై చేసిన, అంటే బుధుడి యొక్క నక్షత్రాల్లో వేరే గ్రహాలు ఉన్నాయనుకో, ఇలా ఈ రెండు రకాలుగా కూడా ఆ నక్షత్రాలని మనం అబ్జర్వ్ చేసుకుంటే బుధుడి పరిస్థితి మనకు అర్థమవుతుంది. తర్వాత బుధుడు వక్రించాడా, లేదంటే హస్తంగతుడు, ఎందుకంటే రవితోనే వెళ్తూ ఉంటాడు కాబట్టి హస్తంగతుడు అయ్యాడా, ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ ఏంటి 1, 5, 9 స్థానాధిపతి నక్షత్రాల్లో కూడా ఉన్నట్లయితే అవి బాగుంటూ ఉంటుంది, బేసిక్గా పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. సరే, నేను ఊరికే ఇక్కడ ఎగ్జాంపుల్కి మకర లగ్నం తీసుకున్నాను, రోజు మేష లగ్నమే తీసుకుంటున్నామని అందరూ ఫీల్ అవుతున్నారని. ఓకే, సో ఏ లగ్నం తీసుకున్నా మనం అక్కడి నుంచి 1, 2 లెక్క పెట్టుకోవడమే. ఓకే, చాలా సింపుల్. ఏ స్థానంలో అనేదే మాట్లాడుకుంటున్నాం, తర్వాత అక్కడ ఉన్న నక్షత్రాలను బట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే. ఓకే, బుధుడు లగ్నంలో ఉంటే ఏమవుతుంది? బేసిక్గా గురువు కానీ బుధుడు కానీ లగ్నంలో ఉంటే వాళ్ళకి తెలివితేటలు చదువు రావడానికి కారణమవుతుంది. సో బుధుడు అక్కడే ఉండడుగా ఒక్కోసారి రవితో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో రవి బుధులు కేంద్రంలో ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అని చెప్తూ ఉంటారు కదా. కానీ అది కంపల్సరీ ఆ రవికి స్వక్షేత్రం లేదంటే బుధుడికి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే అది ఏర్పడుతుంది. అది ఏ సందర్భాల్లో ఫస్ట్ చెప్తారు. ఇప్పుడు మేషం రవికి ఉచ్చక్షేత్రము కాబట్టి అక్కడ రవి బుధులు కలిస్తే బాగుంటుంది. అది మళ్ళీ కేంద్రం అవ్వాలి. ఓకే, అది ఏ లగ్నం నుంచి కేంద్రం ఉందో చెప్తాను. నెక్స్ట్ మిథునంలో అది బుధుడికి స్వక్షేత్రం కాబట్టి అక్కడ రవి బుధులు కలవచ్చు. ఓకే, సింహంలో రవి బుధులు కలవచ్చు. ఓకే, కన్యలో మళ్ళీ అది ఉచ్చక్షేత్రము బుధుడికి, అక్కడ రవి బుధులు కలవచ్చు. ఇలా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కానీ రవి బుధులు కలిసినంత మాత్రాన కాదు, ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి, చెప్తాను. ఏదైనా ఒక రాశిలో బుధుడు 1 డిగ్రీలో ఉన్నాడు అనుకుందాం. ఓకే, రవి 10 డిగ్రీల్లో ఉన్నాడు. అప్పుడు రవి ముందున్నాడు, బుధుడు వెనకాల ఉన్నాడు. ఓకే, తర్వాత రవి 10 డిగ్రీల్లో ఉన్నాడు, బుధుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు, అంటే రవి కన్నా ముందున్నాడు. వీళ్ళందరూ 30 రోజులు 28 రోజుల్లో ఇలా నెల రోజుల్లో సింపుల్గా ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ ముందున్నప్పుడు ఆ రవి యొక్క కిరణాలు ఆ బుధుడి మీద పడతాయి కాబట్టి డెఫినెట్గా ఆ 10-12 డిగ్రీల మధ్యలో కంబస్ట్ అయిపోతాడు. అంటే రవి యొక్క కిరణాలు బుధుడి మీద పడడం వల్ల ఏం లేదు, ఆ లైట్ ఫోకస్ దాని మీద పడి అది కాలిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఆ గ్రహం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, ఈ రవిది ఉండడం వల్ల ఇక రవి రిజల్టే బుధుడి యొక్క రిజల్ట్ కూడా రవే ఇస్తాడు, ఇక బుధుడు ఏమి ఇవ్వలేడు. సో అది ప్రాబ్లం అనమాట. సో అది ఒక రకంగా పాజిటివ్గా పనిచేస్తే, ఒక రకంగా నెగిటివ్ పనిచేస్తుంది. సో అయితే అది హస్తంగతుడు అయ్యాను అని మన బేసిక్ కాన్సెప్ట్ అనమాట. హస్తంగతుడు అయ్యాడు అని చెప్తారు. ఓకే, సో రవి కన్నా ముందు బుధుడు ఉంటే అక్కడ ఇబ్బంది అనమాట. ఓకే, ఎందుకంటే అక్కడ హస్తంగతుడు అయిపోదాం. సో రవి కన్నా బుధుడు వెనకాల ఉండడమే చాలా వరకు బెటర్ అనమాట. సో ఇది సిచ్యువేషన్. రవి కన్నా బుధుడు వెనకాల ఉంటే రవి ముందుకు వెళ్తూ ఉంటాడు, బుధుడు కూడా ముందుకు వెళ్తాం. ఒకవేళ రవి కన్నా తర్వాత బుధుడు ఉండి వక్రిస్తే బెటర్గా మనకి చెప్తున్నారు. ఓకే, కానీ నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద మనం టెస్ట్ చేయాలి. అయితే ఈ కేంద్రం అని అంటే ఉదాహరణకి తులా లగ్నం అయింది, సప్తమంలో రవి తర్వాత బుధుడు ఉచ్చ పొందున్నారు. ఓకే, అది మంచిదే అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అయింది, అది లగ్నంలో రవి బుధులు ఉన్నారు. అక్కడ నేను చెప్పిన కండిషన్ ప్రకారం బుధుడు వెనకాల ఉండి రవి ముందున్నట్లయితే అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ కర్కాటక లగ్నం అయింది, దశమంలో రవి బుధులు ఉన్నారు, అది ఇంకా సూపర్. ఎందుకంటే రవి దశమంలో ఉండడం యోగం, వ్యయాధిపతి అయిన వాడు ధనాధిపతితో కలిసి తృతీయాధిపతితో కలిసి బ్రహ్మాండంగా దశమంలో ఉన్నారు. కర్కాటక లగ్నానికి బుధుడు దశమంలో ఉండడం ఇబ్బంది అయినా రవితో పాటు కలిసి ఉండడం వల్ల మంచి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి బ్రహ్మాండమైన జర్నీసు, ట్రావెల్స్, అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేదానికి కెపాసిటీ అదంతా ఇస్తాడు, ఎందుకంటే వ్యయాధిపతి కదా. సో ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. తర్వాత దశమంలో బుధుడు ఉంటే వ్యాపారం చేసేస్తాడు. దశమంలో బుధుడు ఉన్నాడు, నేను వ్యాపారం చేయాలని చెప్పి అడగచ్చు. దశమంలో బుధుడు ఉంటే వ్యాపారానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సజెస్ట్ చేయరు. ఎందుకనంటే భావకారకుడైన వాడు దశమంలో ఉండకూడదు, ఉంటే అక్కడ రిజల్ట్ అనేది నెగిటివ్గా ఇస్తాడు. ఇంకోటి బుధుడు ఇండివిజువల్గా ఉండకూడదు, ఎందుకంటే మన ఆలోచన అనేది ఏదో ఒక దాంతో ఫిల్ అయ్యి ఉండాలి, ఏదో ఒక యావగేషన్ అని ఉండాలి మనిషికి, లేదంటే అది మంచిది కాదనమాట. ఏదో ఒక నెగిటివ్ థాట్స్ రావడానికి కారణమవుతుంది. కేవలం అది యోగులకి మునులకి తపస్సు చేసే వాళ్ళకి అది పనిచేస్తుంది తప్ప వేరే వాళ్ళకి అది పనికిరాదు. ఓకే, అందుకోసమే మనకి ఏదో ఒక కాలక్షేపం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, లేదంటే ఏదో ఒక పని వ్యాయామం ఇలా పెట్టుకోవాలన్నమాట. అందుకోసమే బుధుడు ఇండివిజువల్గా ఉంటే ఎవరో ఒకళ్ళ సజెషన్ సపోర్ట్ తీసుకోవడం అనేది మంచిది. వాళ్ళు వేరే వాళ్ళకి సలహాలు ఇస్తే బాగానే పనిచేస్తుంది, కానీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ విషయంలో వాళ్ళు సలహాలు తీసుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ బాగా ఇంటెలిజెన్స్ కూడా విపరీతంగా ఇచ్చేస్తుంటాడు బుధుడు ఇండివిజువల్గా ఉండడం వల్ల. అక్కడ రవి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు కంట్రోల్లో ఉంటారు,
పెద్దవాడు లేకపోతే అల్లరి చేస్తారు కదా. సో బుధుడు పిల్లోడు, సో ఇండివిజువల్గా వదిలేసాం పిల్లోడిని, వాడికి నచ్చినట్టు వాడు ఆడుకుంటాడు. ఓకే, వాడికి ఏది కావాలంటే అది చేసుకుంటాడు. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఓకే రైట్. సో ఇది కండిషన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి, బుధుడు కన్నా రవి వెనకాల ఉన్నాడు, అంటే బుధుడు బాగా ముందున్నాడు. ఓకే, 10 డిగ్రీలు కాదు 20 డిగ్రీల్లో ముందున్నాడు అనుకుందాం. ఓకే, అలాంటప్పుడు వక్రిస్తూ ఉంటాడు. ఓకే, రవి కిరణాలు పడవు. ఒక్కోసారి వక్రించకుండా బాగుంటే ఓకే, కానీ మళ్ళీ 30 రోజుల్లో వక్రించాడా లేదా అనేది కూడా మనం ఇలాంటి విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి. సో బుధుడు చాలా కాంప్లికేషన్ చాలా ఉన్నది, ఎందుకంటే ఇక్కడ రవితో సంచరించడం వల్ల వాడు వక్రిస్తూ ఉంటాడు, మళ్ళీ డైరెక్ట్ అవుతుంటాడు. బర్త్ చార్ట్లో డైరెక్ట్ ఉన్న వితిన్ 30 రోజుల్లో మళ్ళీ వక్రిస్తాడు. ఇలాంటప్పుడు ఏ భావాధిపతి అవుతాడో ఆ భావాన్ని తీసేస్తాడు, అంటే రిజల్ట్ ఇవ్వడు ఆ భావంలో. ఉదాహరణకి మకర లగ్నానికి 9వ స్థానాధిపతి అయ్యాడు, వక్రించాడు. పితృభావం సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు, ఫాదర్ సపోర్ట్ ఉండకపోవచ్చు. ఓకే, మేబీ ఇంటెలిజెన్స్ తెలివితేటలు అవన్నీ ఇవ్వచ్చేమో. ఓకే, అలానే ఒక్కోసారి హయ్యర్ ఎడ్యుకేషన్లో బ్యాడ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అది పుట్టిన తర్వాత 30 రోజుల తర్వాత కూడా డైరెక్ట్ ఉన్నాడా లేదో చూడాలి, పుట్టినప్పుడు కంబస్ట్ అయ్యాడా లేదో చూడాలి. ఇలా కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి బుధుడి విషయంలో, ఎందుకంటే వాడు కుమార గ్రహం. బుధుడు అనేవాడు కంబస్ట్ అయ్యాడా లేదా చూసుకోవాలి, అంటే హస్తంగతుడు అయ్యాడా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. బాగా దగ్గరగా క్లోజ్గా 10 డిగ్రీల కన్నా దగ్గరగా ఉన్నాడా లేదా చూసుకోవాలి. వెనకాల ఉంటే పెద్ద సమస్య ఏం లేదు, వెనకాల కూడా 5 డిగ్రీల వరకు ఉండకూడదు, 10 డిగ్రీలు ఎక్కువగా వెనకాల ఉంటే చాలా మంచిది. ఓకే, బేసిక్గా ఏ పని చేయాలన్నా మనం బాగా ఆలోచించేసి పని చేయకూడదు. ఓకే, కొంత ఆలోచించాలి, పని చేయాలి, మళ్ళీ సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ మనం ఆలోచించుకోవాలి, అలా ముందుకు వెళ్తూ ఉండాలి లైఫ్. లేదంటే మొత్తం నేను అంతా ఒకేసారి ప్లాన్ చేసేసుకుంటాను తర్వాత చేస్తానంటే ఇబ్బంది. ఓకే, సో ఏ ప్లాన్ చేసుకున్నా షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి, తర్వాత ముందుకు వెళ్ళాలి. అదే మనకి రవి బుధుల గురించి, ఆ బుధుడికి రవికి ఉన్న దూరం గురించి తెలిపేదన్నమాట. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి, ఎందుకంటే రవి కనుక ఏ చార్ట్లో అయితే ముందుంటాడో కీ రోల్ ప్లే చేస్తాడు. ఓకే, రవిని ఇప్పుడు ఇంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిల జాతకంలో రవి ఉన్నాడు, రవికి వెనకాల బుధుడు ఉన్నాడు అనుకో, అప్పుడు మన మాట నెగ్గుతుంది, అబ్బాయిల మాట ఇంట్లో నెగ్గుతుంది. ఓకే, అదే బుధుడు కనుక ముందున్నాడు అనుకో, బాగా రవి కన్నా ముందున్నాడు అనుకో, అప్పుడు చిన్నపిల్లలు అంటే భార్య కదా, సో తనకన్నా చిన్నవాళ్ళ మాట నెగ్గేదానికి అవకాశం ఉండేది. దీని ఇట్లాంటివి కూడా మనం ఈ రవి బుధుల నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. సరే, ఇక బుధ దశని ఎలా అనలైజ్ చేయాలని చెప్పేదానికి ముందుగా ఈ స్థానాలు చెప్పేసుకుని మనం నక్షత్రాలు చూసేసుకున్నామంటే దశని అనలైజ్ చేయడానికి ఫైనల్ అయిపోతుంది. ఇదిగో ఇవన్నీ కండిషన్లు అనమాట. ఈ కండిషన్లు మనకి కన్ఫ్యూజన్గా లేకుండా అర్థమైతే మనం అది దశలో అప్లై చేయడానికి ఈజీ అవుతుంది. ఈ కండిషన్లు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక 4 మినిట్స్ వీడియోని వెనక్కి వెళ్ళి 5 మినిట్స్ మళ్ళీ ప్లే చేయండి, ఖచ్చితంగా మళ్ళీ కండిషన్స్ వినండి, ఇందాకే మళ్ళీ ప్లే చేయండి. ఓకే రైట్. అసలు ఈ వీడియోని నేను ఫస్ట్ చూస్తున్నా అంటే మొత్తం సిరీస్ అంతా మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు అదే బుధుడు లగ్నంలో ఉంటే చాలా మంచిది. అది ఒక రకమైన బలాన్ని పొందినట్టు. లగ్నంలో గురువు ఉన్న, బుధుడు ఉన్న జ్ఞానము, విద్య, చదువు, ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఇవన్నీ కూడా భాగిస్తారు. సో అది మంచిది. తర్వాత వాక్కు కదా, వాక్కు కారకుడు, స్పీచ్ కారకుడు, మాట కారకుడు, కాబట్టి వాళ్ళు మాట్లాడేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, బుధుడు మాట్లాడేది చాలా ఇంప్రెసివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. మాట్లాడితే ఎవడైనా కూడా ఇంప్రెస్ అవ్వాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పాయింట్తో మాట్లాడతాడు, చాలా ఇంటెలిజెన్స్తో మాట్లాడతాడు. సో బుధుడు అనేది చాలా పాజిటివ్గా కమ్యూనికేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. గురువు అనేది నాలెడ్జ్ అది. ఓకే, అది ఆ ఇంప్రెస్ అయ్యే విధానం వేరే, బుధుడు యొక్క ఇంప్రెస్కి అయ్యే విధానం వేరే, రెండింటికి కొంచెం వేరియేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ బుధుడు ద్విస్వభావ గ్రహం, డ్యూయల్ ప్లానెట్ అంటారు. ఏ ఆపర్చునిటీ వచ్చినా 2 ఆపర్చునిటీలు వస్తాయి, ఏ ప్రాబ్లం వచ్చినా 2 ప్రాబ్లంలు వస్తాయి. ఓకే, డబుల్ డమాక్ అలాగా. నెక్స్ట్ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. సో బుధుడు ద్వితీయంలో ఉండడం మంచిదే, ఇబ్బంది ఏం లేదు, అది పాజిటివ్గా ఇస్తుంది. ఈవెన్ అది పాపులతో కలిసి ఉన్నా శుభులతో కలిసి ఉన్నా సీరియస్గా వచ్చిన నష్టం ఏం లేదు. ఓకే, అలానే బుధుడు తొందరగా మూవ్ అవుతాడు కాబట్టి డబ్బులు కూడా తొందరగా కావాలనుకున్నట్టు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తృతీయంలో బుధుడు కూడా మంచిదే, స్పీచ్ కారక ప్లానెట్ కాబట్టి పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. తర్వాత చతుర్థంలో బుధుడు ఉంటే ఏమవుతుందంటే, చతుర్థ భావ కారకుడు కదా, సో కాబట్టి ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో లేనిపోని ఆలోచనలు, అంటే ఇల్యూషన్కి గురవుతాడు, అంటే ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. ఓకే, అంటే రియాలిటీలో లేనిది కూడా ఊహల్లోకి వెళ్ళేదానికి పనిచేస్తూ ఉంటుంది. అది మేబీ మ్యాజిక్ ఇలాంటి వాటిలో మేబీ పనిచేయచ్చు, కానీ రియల్ లైఫ్లో అది పనిచేయదు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇల్యూషన్ అవసరం అవుతుందనుకో, మేబీ అక్కడ వాళ్ళకి అది పాజిటివ్గా పనిచేస్తుంది. సో బేసిక్గా అయితే
అది ఊహాశక్తి ఓవర్గా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, కారకుడు భావకారకుడు భావంలో ఉండకూడదు కదా, అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఏదో చిన్న చిన్న అబ్స్టకల్స్ చేయడం అలాంటివి కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ మిగిలిన గ్రహస్థితి అదే బుధుడు ఉచ్చి పొందిన రాశిలో ఉన్నాడు అనుకో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం తీసుకుని చతుర్థంలో బుధుడు ఉచ్చి పొందాడు అనుకో, కేంద్రంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, అప్పుడు ఇలాంటి రూల్స్ అన్నీ పనిచేయవు. ఓకే, ఇలాంటి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఓకే, పరిస్థితిని బట్టి తీసుకోవాలి. తర్వాత పంచమంలో బుధుడు శుభగ్రహం అయ్యి అంటే శుభులతో కలిసి పంచమంలో ఉంటే పాజిటివ్. ఓకే, పాపులతో కలిసి పంచమంలో ఉంటే అంత పాజిటివ్గా చెప్పుకోకూడదు. ఓకే, ఆరింట బుధుడు మంచిదే, కానీ పాపులతో కలిసి ఉంటేనే మంచిది. ఓకే, అది శని బుధులు కలిసి ఉన్నారు, ఆ లగ్నానికి యోగకారకులు అయ్యారు. ఇప్పుడు మకర లగ్నం అయింది, ఆరింట శని బుధులు ఉన్నారు, సూపర్, చాలా మంచిది. అంటే ఎదుటివాడిని చాలా ఇంటెలిజెంట్గా ఓడించగలుగుతాడు అనమాట, పాజిటివ్గా పనిచేస్తుంది. తర్వాత సప్తమంలో బుధుడు, సప్తమంలో శుభగ్రహం ఉంటే మంచిదే, కానీ సప్తమంలో బుధుడు ఒకవేళ అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే ద్వితీయ వివాహాన్ని ఇచ్చేదానికి కూడా కారణం అవుతాడని చెప్తూ ఉంటారు. ఎందుకంటే డ్యూయల్ ప్లానెట్ కదా, సో ఉభయ కేంద్రాలకి అధిపతి. ఓకే, బుధుడు అటు మిథునానికి ఇటు కన్యకి అధిపతి. సో ఇలా మనం సప్తమంలో తీసుకుంటే అది దిశోభావ గ్రహం కాబట్టి వివాహంలో అట్లాంటి వాటిలో కొంత డ్యూయాలిటీ కనిపిస్తుంది. సో అక్కడ మిగిలిన గ్రహస్థితిని వేరే చేసుకుని చెప్పాలి తప్ప డైరెక్ట్గా చెప్పకూడదు. కానీ సప్తమ బుధుడు ఏమీ సీరియస్గా ఇబ్బంది ఏమీ లేదు, కానీ అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ బుధుడు ఒక్కడే ఉండడు కాబట్టి, ఎందుకంటే బుధుడు శుక్రుడితో కలిసి ఉండొచ్చు, లేదంటే రవితో పాటు కలిసి ఉండొచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా దగ్గరగా తిరుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అష్టమంలో బుధుడు అష్టమంలో ఆలోచనలు. ఓకే, అష్టమంలో ఆలోచనలు అంత మంచివా? సో కాబట్టి అవి నెగిటివ్ థాట్స్ ఇచ్చేదానికి కూడా కారణం అవుతుంటాయి, రకరకాల ఆలోచనలు. ఎందుకంటే దుస్థానంలో అది ఉండకూడదు, అది పాపగ్రహం అవ్వచ్చు, శుభగ్రహం అవ్వచ్చు, ఏమైనా కూడా అష్టమంలో శని తప్ప వేరే ఏ గ్రహానికి కూడా అది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు కాబట్టి సో అదేమీ మనం పాజిటివ్గా తీసుకోం. సో కాబట్టి ఆ ఇబ్బందుల్లోకి వెళ్ళి ఇరుక్కుని పోతారు, దాని నుంచి బయటికి ఎలా రావాలనేది డౌటు వేవరింగ్ బాగా ఏర్పడతాయి. కాబట్టి సపోర్ట్ కావాలి. ఓకే, కౌన్సిలింగ్ కావాలి, అప్పుడు బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ తొమ్మిదింట బుధుడు అల్టిమేట్గా దానికి తిరిగే లేదనమాట. ఎందుకంటే అది గ్రంథకర్త యోగాన్ని ఇస్తుంది, తెలివితేటలు ఇస్తుంది, మంచి కౌన్సిలర్గా చేస్తుంది. ఎదుటి వాళ్ళు చెప్పి అరే నువ్వు ఇలా చేసుకో అని చెప్తే వాళ్ళు కనుక సజెషన్ ఇస్తే మనకి ఆ ఇంటెలిజెన్స్ ఇక డౌటే లేదనమాట, మనం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటిది బాగా పనిచేస్తుంది. 9 సూపర్. ఓకే, 10 బుధుడు చెప్పాను కదా, భావకారకుడు 10లో ఉండకూడదు, అక్కడ మళ్ళీ వేరే గ్రహంతో కలిసి ఉంటే ఓకే, ఇండివిజువల్గా మాత్రం ఉండకూడదు, ఇండివిజువల్గా ఉంటే ప్రాబ్లం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత 11 బుధుడు, 11లో కూడా బుధుడు ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత 12 బుధుడు అదేదో విపరీత రాజయోగం, షష్టాధిపతి వ్యయస్థితి ఇలాంటి యోగాలు తప్ప డైరెక్ట్గా బుధుడు 12 ఆలోచనలు అంటే అంత ఏమీ పాజిటివ్ రిజల్ట్ని ఇవ్వదు. ఎందుకంటే మేనంలో కూడా న్యాచురల్ జోడియాక్ సైన్లో 12లో బుధుడిని ఉంచారు. సో కాబట్టి 12 బుధుడికి అంత ప్రిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే విపరీతమైన థాట్స్ అంటే అంటే ఎగ్జిక్యూట్ చేయకముందే రకరకాల థాట్స్. ఓకే, ఇలాంటి థాట్స్ని ఇస్తూ ఉంటుంది. సరే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ తెలియకుండా మనం ఏది చేయలేం కాబట్టి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఎలా మెయిన్ అనాలిసిస్లోకి వెళ్తున్నాం. సో ఆ రూల్స్ అన్నీ కూడా మనం చెప్పాను కదా, అవి మళ్ళీ చెప్తాం. ఏ రాశిలో ఉన్నాడు, తర్వాత ఏ స్థానంలో ఉన్నాడు, తర్వాత ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, తర్వాత 1, 5, 9 స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నాడా, వాళ్ళు బాగున్నారా. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత పూర్ణచంద్రుడు ఉన్నాడా జాతకంలో, లేకపోతే క్షీణచంద్రుడు ఉన్నాడా. క్షీణచంద్రుడు ఉంటే అన్నీ కూడా అనుభవంలోకి రావు కదా, తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు, అది సమస్య. ఓకే, తర్వాత చంద్రబుధుల గురించి మనం రోహిణి నక్షత్రంలో మైథాలజీ చెప్పాం. ఓకే, తారా శశాంక యోగం గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి నేను అదేం చెప్పట్లేదు. ఎనివే చంద్రుడికి ఎవరు శత్రువులు లేవు, అలానే బుధుడు మాత్రం చంద్రుడిని శత్రువుగానే భావిస్తాడు. ఓకే, ఉదాహరణకి మనకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలనంటే, మనసు ఎప్పుడు బుద్ధిని పాడు చేయదు, బుద్ధి మాత్రం మనసుని పాడు చేస్తుంది. చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో విషయం ఏదో సందర్భంలో ఎవరితోనో మాట్లాడారు, మీకు స్ట్రైక్ అయింది బ్రెయిన్లో, ఆ విషయం గురించి మీరు బాధపడి మనసుని పాడు చేసుకునే అవకాశం ఉంది. డైరెక్ట్గా మనసు మన హ్యాపీగా నేచర్లో ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మనసు ఎప్పుడు కూడా మన బుద్ధిని డిస్టర్బ్ చేయదుగా, సో అది పాజిటివ్గానే బిహేవ్ చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ రిలేషన్ అనమాట. మనసుకి బుద్ధికి సరిపడని విషయం అనమాట. మనసు చెప్పింది వినాలి, బుద్ధి చెప్పింది వినాలి, ఇలాంటి డైలాగులన్నీ వింటుంటాం. తర్వాత ఇంకొక సిచ్యువేషన్, అసలు ఏ గ్రహాలతో బుధుడు కలిస్తే బాగుంటుంది.
మనకు తెలుసు రవితో కనుక బుధుడు కలిస్తే బుధాదిత్య యోగం పడుతుంది. కాబట్టి ఏ ఏ రాసులు బుధుడికి కంఫర్టబుల్గా ఉన్నాయో చూద్దాం. మిథునం కాబట్టి తుల, కుంభం అవన్నీ మిత్రక్షేత్రాలు. సో కాబట్టి 159 లార్డ్స్ అవి పాజిటివ్గానే ఉన్నాయి. అలానే కన్ని నుంచి తీసుకున్నా కూడా అటు మకరం, అటు తర్వాత వృషభం అవన్నీ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి. తర్వాత రవితో పాటు బుధుడు కలిస్తే మాత్రం అది మేషము, వృశ్చికం కూడా పాజిటివ్గానే పనిచేస్తూ ఉంటాయి. కానీ బుధుడు ఎప్పుడైతే కుజరాశిలో ఉన్నా, కుజుడు ఎప్పుడు బుధు రాశిలో ఉన్నా ప్రాబ్లం ఏంటంటే స్కిన్ అండ్ డస్ట్ అలర్జీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు నర్వ్స్కి, తర్వాత స్కిన్కి, ఇట్లాంటి వాటికి కారకుడు అనమాట. సో వాటిలో తర్వాత నాజల్, ముఖ్యంగా ముక్కుకి, ఈ నాజల్కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ముక్కు తృతీయం కూడా ముక్కుని సూచిస్తుంది, వాసనని ఐడెంటిఫై చేయడం, ఇదంతా కూడా బుధుడి కెపాసిటీని ఇస్తుంది. ఓకే, తర్వాత ఈ విధంగా ఉండడం వల్ల ఒకసారి స్కిన్ డస్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పాం. తర్వాత ఏ రాసుల్లో ఉంటే బాగుందో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏ నక్షత్రాల్లో ఉంటే బాగుంటుందని చెప్పడానికి, ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక లగ్నం ఉంది, బుధుడు పాపి, తృతీయ వ్యయాధిపతి కంప్లీట్గా పాపి, కానీ యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. ఉదాహరణకి యోగకారక నక్షత్రాలు చంద్రుడు లగ్నాత్, కర్కాటక లగ్నానికి ఇప్పుడు రవి నక్షత్రంలో బుధుడు లాభంలో ఉన్నాడు. ఓకే, రవి కూడా దశమంలో బాగున్నాడు. ఓకే, అలాంటి సందర్భాల్లో కంపల్సరీ బుధుడు అనేవాడు ఆ దశలో రిజల్ట్ ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఓకే, ఆ బుధ నక్షత్రాల్లో ఏ గ్రహం నీచంలో లేకుండా, ఉదాహరణకి కర్కాటకంలో అక్కడ ఆశ్లేషలో కుజుడు నీచ పొందుతాడు, అలా కనుక ఆక్యుపై చేయకుండా ఉంటే డెఫినెట్లీ బుధుడు పొజిషనల్ స్టేటస్ పొందుతాడు. అప్పుడు డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఇస్తాడు. సో ఇలా ఎలా ఉందనేది మన ఆ 159 లార్డ్స్ని అబ్జర్వ్ చేసుకొని బుధ దశని ఒక కంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ బుధుడు రవి వేరే వేరే రాసుల్లో ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో మేషంలో రవి ఉన్నాడు, వృషభంలోనేమో బుధుడు ఉన్నాడు, వేరే వేరేగా ఉన్నారు కదా ఇండివిజువల్ బుధుడు. ఆ బుధుడు మళ్ళీ వేరే వాళ్ళతో కలిసి ఉన్నాడా, ఉదాహరణకి ఏ గురువుతోనో కలిసి ఉన్నాడు, యోగ కారకుడైన వాడితో కలిసి ఉన్నాడు. ఆ గురువు బుధుడు శత్రువులు. ఓకే, కానీ ఇక్కడ లాభస్థానంలో ఉన్నారు, అప్పుడు ఓకే. తర్వాత వక్రించలేదు, ఓకే. కంబస్ట్ అవ్వలేదు, ఓకే. తర్వాత ఎన్ని డిగ్రీల దూరంలో ఉన్నాడు, వేరే వేరే రాసుల్లో ఉండి, ఇలా ఇన్ని కండిషన్లు తీసుకుంటే తప్ప మీరు బుధ దశని అనలైజ్ చేయలేరు. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, గురువు జ్ఞానకారకుడు. సో బుద్ధి జ్ఞానం, బుద్ధిని మించింది జ్ఞానం. సో ఇంటెలిజెన్స్ని మించింది అక్కడ దర్శన జ్ఞానం, లేదనంటే అట్లాంటివి జ్ఞానకారకుడు గురువు. ఓకే, సో అక్కడ అది కలిసింది కాబట్టి ఇంకా పాజిటివ్ రిజల్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే భాగ్యాధిపతి అయిన వాడు లాభంలో ఉండడం ఆ యొక్క లగ్నానికి మంచిది. అదే గురువుకి శత్రుక్షేత్రమే అయినప్పటికీ కూడా లాభస్థానం ఎక్సలెంట్, దానికి ఆలోచించేది ఏమీ లేదు. ఓకే, దానికి వేరే క్వశ్చన్ అనేది ఉండదు. ఇప్పుడు చంద్రబలం కూడా చూసుకుని ఆ చంద్రుడు ఉదాహరణకి మంచి స్థానాల్లో, ఉదాహరణకి ఎక్కడ అనుకుందాం, సప్తమంలో అనుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆ గురువు తన విశేష దృష్టితో ఆ యొక్క చంద్రుడిని కూడా చూస్తూ ఉంటాడు, మకరంలో ఉన్న చంద్రుడిని, అది కూడా మంచిదే. సో చంద్రుడు మరి ఏమి క్షీణచంద్రుడు కాదు, రవిచంద్రుడు కేంద్ర రాశుల్లో ఉన్నా కూడా మరి క్షీణచంద్రుడు ఏం కాదు. కాబట్టి డెఫినెట్లీ అక్కడ రిజల్ట్స్ అనేవి బుధ దశలో కలుగుతాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రూపేణ రిజల్ట్స్ రావడం కావచ్చు, లేదంటే తృతీయాధిపతి కదా, ఏ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ కార్నర్లో ఉంటే అక్కడ మంచి రిజల్ట్స్ రావచ్చు, లేదంటే గవర్నమెంట్ వ్యవహారాల్లో మంచి రిజల్ట్స్ రావచ్చు. అలా మనం కొంత అనలైజ్ చేసుకోవచ్చు, ఆ పరిస్థితి సందర్భాన్ని బట్టి మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, దాదాపు ఏ ఏ స్థానాల్లో ఉంటే చెప్పాను, అర్థమైంది. తర్వాత బుధుడికి ఏ నక్షత్రాలు కంఫర్టబుల్లో డిస్కస్ చేయలేదు కదా, సో ఒకసారి జోడియాక్ సైన్ వేసేసి అది చేస్తాను. తర్వాత బుధుడు హాస్యానికి, కామెడీ కారకుడు కదా, సో అది ఎలా అనేది నాకు అనిపించింది, నేను చాలా అబ్జర్వ్ చేశాను, దాని గురించి ఒక పాయింట్ చెప్పి కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఎప్పుడు కూడా బుధుడు స్వనక్షత్రాల్లో ఉండడం మనం మంచిదే చెప్తాం. కానీ స్వనక్షత్రాలన్నీ కూడా నీచ త్రికోణ రాశుల్లో ఉన్నాయి. ఎందుకంటే కర్కాటకం జలరాశి, మీనంలో మనం బుధుడిని నీచం పొందుతాడని చెప్తాం. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ కర్కాటకం, అక్కడి నుంచి వృశ్చికం పరస్పర కోణరాశులు. సో కాబట్టి స్వనక్షత్రం అయినా కూడా ఇక్కడ ఏంటంటే అక్కడ ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు, ఎలాంటి యోగంలో ఉన్నాడు, ఇలాంటివి అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, నీచం అంటే అంత స్ట్రాంగ్గా లేడు అనేది అర్థం. ఓకే, ఉచ్చ అంటే పాజిటివ్గా ఉన్నాడు అనేది, బలంగా ఉన్నాడు అనేది చెప్తాం. ఉచ్చ, మూల త్రికోణము, పరమోచ్చ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఓకే, సరే, ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం పరిశీలించుకుంటూ వెళదాం. ఓకే, అశ్విని, మక, మూల. ఓకే, ఇవన్నీ కూడా మనం మేషము, సింహము ఇలా ఈ విధంగా ఉన్నాయి కదా. కేతు నక్షత్రాలు ఏమీ సీరియస్గా ఫ్రెండ్లీ ఏమీ కాదు. ఓకే,
కేతు నక్షత్రం అశ్విని ఏంటి గుర్రం ఫాస్ట్గా మనం డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి, కొంత టైం ఇవ్వాలి. సో కాబట్టి కేతు నక్షత్రాలు ఏమి కూడా అంత సీరియస్లీ ఫ్రెండ్లీ ఏమి కాదు. కానీ అక్కడ ఏ రవి ఉంటే తర్వాత వాళ్ళు ఆ నక్షత్రాధిపతి బాగుంటే పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. తర్వాత ఆ గ్రహాలు వక్రిగా లేకుంటే భావాన్ని ఫెయిల్ చేయకుంటే, ఉదాహరణకి కర్కాటక లగ్నానికి బుధుడు వక్రిగా ఉన్నాడు, అప్పుడు యోగిస్తాడు. ఎందుకనంటే ఆ లగ్నానికి పాప అయిన వాడు మైనస్లో ఉన్నాడు, అంటే నెగిటివ్లో ఉన్నాడు. నేను కళ్ళు మూసుకుంటున్నాను, మీరు ఏది కావాలంటే అది చేసుకోండి అని చెప్పి మనకి ఆఫర్ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఆటోమేటిక్గా అన్లిమిటెడ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే వ్యయస్థానం ఏంటిది, బ్రహ్మాండమైన ట్రెజర్ అనమాట. ఇక ఎంత కావాలంటే అంత రిజల్ట్స్ డెఫినెట్గా ఇస్తూ ఉంటాడు. కానీ భావం పోతుంది, అంటే కంఫర్ట్ నిద్ర కావచ్చు, తృతీయం తమ్ముళ్ళతో లేదంటే చెల్లెళ్ళతో తర్వాత పుట్టిన వాళ్ళతో సరైన రిలేషన్షిప్ ఎక్స్పెక్టెడ్గా ఉండకపోవచ్చు. ఓకే, ఇలాంటివి కూడా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ అశ్విని మకమూల అంతా కూడా విషయం ఇదే. తర్వాత నెక్స్ట్ భరణి నక్షత్రము, తర్వాత పుబ్బా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం, ఇవన్నీ కూడా లగ్న పంచమ భాగ్యాధిపతి నక్షత్రాలు కదా. సో కాబట్టి కంఫర్టబుల్, ఏం డౌట్ ఏం లేదు. తర్వాత నెక్స్ట్ రవి నక్షత్రాలు. రవితో బుధుడు బుధాత్యాగాన్ని పొందుతాడు కాబట్టి కృత్తిక కావచ్చు, ఉత్తరాషాఢ, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఉత్తరాషాఢ చాలా విశేషమైన నక్షత్రం, అది విద్యకి నాలెడ్జ్కి సంబంధించిన నక్షత్రం. దానికి తోడు బుధుడు వెళ్ళి అక్కడ ఉన్నాడంటే చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, తెలివితేటలు నేర్చుకోవడానికి, స్థానం కనుక వాళ్ళ లగ్నం నుంచి ఆ స్థానం కనుక బాగున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఓకే, బుధుడు చాలా మంచి కౌన్సిలర్, చాలా మంచి వక్త, అంటే మాట్లాడడానికి చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడడానికి, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తాడు. మాట కూడా చాలా స్వచ్ఛంగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా, చిన్నపిల్లలు అంటే కొంచెం మరీ చిన్నపిల్లని కదా, కొంత పరిణతి చెందుతున్న పిల్లలు మాట్లాడుతూ ఉంటే కొంత బ్రైట్నెస్, ఆ జీల్ కనిపిస్తాయి కదా, అలాంటివన్నీ కూడా బుధులో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ రవి నక్షత్రాలు కంఫర్టబులే, శుక్ర నక్షత్రాలు కంఫర్టబులే, డౌట్ ఏమీ లేదు. తర్వాత చంద్ర నక్షత్రాలు రోహిణి, తర్వాత హస్త, తర్వాత శ్రవణం, అవి కూడా బాగానే ఉంటాయి. అంటే ఈ బుధుడికి ఆయన శత్రువు అయినప్పటికీ కూడా నాకు ఎక్కడా కూడా అబ్జర్వ్ చేసినప్పుడు సీరియస్ ఇష్యూస్ ఏమీ కనబడలేదు నా అనాలిసిస్ ప్రకారం. కాబట్టి మళ్ళీ అవి కూడా మిత్రక్షేత్రాల్లోనే ఉన్నాయి కాబట్టి బుధ నక్షత్రాల కన్నా ఇంకా చంద్ర నక్షత్రాలే కంఫర్టబుల్గా పనిచేస్తున్నట్టు అనిపించింది, అది నా ఎక్స్పీరియన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ కుజ నక్షత్రాలు. అబ్బా, ఇవి స్వక్షేత్ర మిత్రక్షేత్రాల్లో ఉన్న కుజుడు కంప్లీట్గా బుధుడికి ఆపోజిట్. అక్కడేమో సీరియస్ ఎగ్జిక్యూషన్లో ఉంటాడు ఆయన, కావాలంటే కొట్టేసి తీసుకొచ్చేద్దాం అంటాడు. ఏం అవసరం లేదు, మనం ఏదన్నా చిన్న లాజిక్తో దాన్ని కన్విన్స్ చేయొచ్చు అని చెప్తాడు బుధుడు. సో రెండు ఆపోజిట్ అనమాట. ఈయనేమో ఆలోచనే చేయగలుగుతాడు, ఆయనేమో మాత్రం యుద్ధమే చేయగలుగుతాడు. రెండు ఆపోజిట్ అనమాట. సో కాబట్టి అది ఫికిల్ మైండ్ ఇస్తూ ఉంటుంది, తర్వాత ఒక్కోసారి వేవరింగ్ ఇస్తుంది, ఇలాంటివి ఇస్తుంది. బుధుడు ఎప్పుడైతే కుజ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడో, లేదంటే కుజుడు ఎప్పుడో బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడో, బాగా డెప్త్కి వెళ్ళి తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ని టూ మచ్గా ఆలోచించడం, టూ మచ్ అనలిటికల్గా ఉండడం పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ట్విస్ట్లు కూడా ఇస్తూ ఉంటాయి. సో దాన్ని మనం సిచ్యువేషన్ బట్టి, ఆ వక్రత్వ వ్యవహారాలను బట్టి మనం ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఓకే, సో డైరెక్ట్గా ఇది కంఫర్టబుల్ అని చెప్పలేం, డౌట్ లేదు. ఓకే, తర్వాత బుధుడు రాహు నక్షత్రం సూపర్, కానీ మెంటల్ వేవరింగ్స్కి కూడా కారణం అవుతుంది అది సరిగా లేకపోతే. అంటే పూర్ణచంద్రుడు లేకపోతే, ఏ బుధ రాహులతో కలిసి ఉన్నప్పుడు, కుజ బుధుడు కలిసి ఉన్నప్పుడు, ఇలా కొన్ని కాంబినేషన్స్ బుధుడితో కుజుడు తర్వాత రాహువు కలిస్తే ఏమైనా కొన్ని కాంప్లికేషన్స్ మనకి కనిపిస్తాయి. కుజ బుధులు స్కిన్ డస్ట్ ఎలర్జీలో ఫికిల్ మైండ్తో, ఇప్పుడు మనం ఒక డెసిషన్, సరే నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను, ఒక 4 ఏళ్ళు డాక్టర్ కోర్స్ నేనేంది డాక్టర్ అవ్వడం అని చెప్పేసి ఏ సినిమాల్లోకి వెళ్దామనో, లేదంటే ఏదైనా బిజినెస్ పెడదామనో, ఇలా మనల్ని డైవర్సిఫై చేసేస్తూ ఉంటుంది. సామాజికంగా సంబంధాలు కలిగి ఉండడం, ఇలా మనల్ని ఒకటి నుంచి ఒకటి అలా మలుపులు తిప్పేస్తూ ఉంటుంది కుజబుధుల కాంబినేషన్. ఓకే, డిసైడ్ చేసుకోలేకపోయేటట్టు కూడా చేస్తుంది. మళ్ళీ క్షీణచంద్రుడు అయ్యాడు అనుకోండి ఆ జాతకంలో, మళ్ళీ ఇక చెప్పనే అవసరం లేదు, అది ప్రాబ్లమ్స్. తర్వాత బుధుడి యొక్క నక్షత్రాల్లో మనం ఆరుద్ర వరకు వచ్చాం, అంటే రాహు నక్షత్రాలు వచ్చాం. రాహు నక్షత్రాలు బాగానే ఉన్నాయి, సూపర్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ కూడా కారణం అవుతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ గురువు యొక్క నక్షత్రాలు. ఓకే, గురువు యొక్క నక్షత్రాలని నేను అంత కంఫర్టబుల్గా చెప్పలేను బుధుడికి. ఓకే, కానీ అక్కడ చూడండి మనకి మీనంలోకి వెళ్ళి అక్కడే మీనంలో పర్ఫెక్ట్గా గురు నక్షత్రంలోనే నీచం పొందుతున్నాడు. సో కాబట్టి ఆ గురు నక్షత్రాలు ఏమి కూడా అంత సీరియస్ కంఫర్ట్ ఏమీ కాదు. ఓకే, తర్వాత శని నక్షత్రాలు. ఓకే, శని నక్షత్రాలు కొంతవరకు ఓకే, కానీ అక్కడ మరి శని నక్షత్రంతో ఉన్నప్పుడు వేరే గ్రహం కూడా ఎలా ఉందో చూడాలి, శని పరిస్థితి ఎలా ఉందో చూడాలి.
ఏ లగ్నమో చూడాలి. అలాంటప్పుడే మనం, ఎందుకంటే అవన్నీ కూడా నీచ త్రికోణ రాశులు కదా, జలరాశులు. సో దాన్ని బట్టి చూడాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత బుధుడు వాయు ప్లానెట్ అనమాట. తర్వాత అందుకోసం వాటిలో ఈ జలరాశులు అంత కంఫర్ట్ ఏమి ఉండదు. ఓకే, అదే అగ్నితత్వ రాశులు ఇంకా మేషం బెటర్ కంపారిటివ్లీ, ఎందుకంటే వాయువు అయిన వాడు అగ్నికి తోడైతే ఇంకా ఎలివేట్ అవుతుంది. అందుకే అక్కడ మేషంలో రవితో కనుక కలిస్తే మంచి బుధాదిత్య యోగం, అదంతా బ్రహ్మాండంగా, అంటే ఒక ఫైర్ పెట్టుకుని మంటకి గాలి కూడా యాడ్ చేసేసుకొని ఇంకా సూపర్గా పైకి వెళ్ళిపోవడం అనమాట. అంటే గ్రోత్ పాజిటివ్గా. ఓకే, తర్వాత నెక్స్ట్ వృచ్చికంలో అనురాధ ఓకే, బట్ కాకపోతే మళ్ళీ వేరే గ్రహస్థితిని అలా అబ్జర్వ్ చేయాలి. మీనంలో కూడా ఓకే, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర కూడా ఓకే అంతే. బట్ కాకపోతే మీరు చూడాలి, ఆ స్థితిని బట్టి చూడాలి. ఓకే, నీచంలో ఉన్నా కూడా యోగిస్తాడు కానీ, బట్ వేరే గ్రహస్థితి సిచ్యువేషన్ని బట్టి ఫైనల్ చేయాలి. తర్వాత 3 నక్షత్రాలు మనం చెప్పాం, ఆశ్లేష లేదంటే జ్యేష్ఠ, తర్వాత రేవతి. ఓకే, అయ్యేమి నేను సూపర్ బలంగా ఏం చెప్పను కానీ ఇంకా చంద్ర నక్షత్రాలే బెటర్ అని చెప్తాను. కాకపోతే స్వనక్షత్ర స్థితి ఎప్పుడు మంచిదే, కానీ నీచంలో ఉన్నప్పుడు హయ్యెస్ట్ డిగ్రీస్లో అక్కడ నీచంలో పొందుతూ ఉంటాడు కాబట్టి అంత సీరియస్గా నేను చెప్పలేను, ఎందుకంటే అక్కడ శుక్రుడు ఉచ్చ పొందాడు. ఓకే, ఉదాహరణకి అమ్మాయిలు ఎప్పుడు ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారని అనుకుందాం. ఓకే, అబ్బాయిలు ఎప్పుడు క్యాలిక్యులేషన్ని కోరుకుంటున్నారు. కంప్లీట్ ఆపోజిట్, ఇంటెలిజెన్స్కి ఎంజాయ్మెంట్కి ఈ బుధుడు ఆపోజిట్లో ఉంటాడు. ఓకే, అదంతా ఎంజాయ్మెంటు, స్పిరిచువాలిటీ అదంతా డిఫరెంట్. ఇదంతా కూడా క్యాలిక్యులేషను, అనాలిసిస్, అప్రోచ్ డిఫరెంట్, అదంతా సరిపోదన్నమాట. కానీ వాటిని పరిస్థితిని బట్టి అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఏ గ్రహాలు కలిస్తే ఎలా ఉంటాయో చెప్పాను కదా, గురుబుధుల కలయిక కానీ, గురుబుధుల ఆస్పెక్ట్ కానీ ఒక రకమైన బ్రాహ్మణ యోగంగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు, పాజిటివ్గా చెప్తారు. ఓకే, శని బుధులు, రవి బుధులు ఈ 2 కాంట్రాస్ట్ కాంబినేషన్. శని బుధులు ఎక్సలెంట్ సైకలాజికల్ పవర్ ఇస్తారు, కానీ ఆ లగ్నానికి పాపులైతే ఆ ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళకి వాళ్ళే శత్రువులు అయిపోతారు. ఓకే, సో చాలా ఇబ్బంది అది. ఓకే, కానీ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నానికి కలిసింది అనుకోండి శని బుధులు, సూపర్ మంచిదే, అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. తర్వాత అదే మంచి స్థానాల్లో గెలవాలి, అంటే ఏ దశమంలోనో తర్వాత 6 3 కలిస్తే మంచిది. అంటే మకర లగ్నానికి 3 అంటే మళ్ళీ బుధుడు నీచంలో పడతాడు కదా, సో కాబట్టి అది 6 కలిస్తేనే మంచిది. అక్కడ రాశి చూసుకోవాలి, మీరు నక్షత్రం చూసుకోవాలి, ఎన్ని చూసుకోవాలి. ఈ పారామీటర్లు ఎక్కడ మిస్ అయినా కూడా రిజల్ట్లో మళ్ళీ ఫెయిల్ అవ్వడమే, డౌట్ లేకుండా. ఓకే, ఎందుకంటే ఇది ఫైనల్ వీడియో, ఇక్కడ ఏమీ ఎగ్జామ్షన్స్ ఏమీ లేవు. నెక్స్ట్ 70% అంటే వేదిక ప్రకారం ఇది ఫైనల్. ఓకే, ఇంకా మనం మిగిలిన విషయాలు ఇక్కడ చెప్పలేనివి అక్కడ మనం వెస్ట్రన్లోను తర్వాత కేపీతో మనం సపోర్ట్ తీసుకొని సిగ్నిఫికెన్స్తో డిసైడ్ చేస్తాం. శనితో చెప్పాను, రవితో మకర లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి కలయిక అంత మంచిది కాదు. ఓకే, సో వాళ్ళు ఎక్కడ కలిశారనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఎస్పెషల్లీ మళ్ళీ మకర లగ్నానికి 9లో బుధుడు ఉచ్చులో ఉన్నాడు కదా, అక్కడ రవితో కలిశాడంటే కుదరదు. ఓకే, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాదు. మళ్ళీ అక్కడ ఏదైనా గురువు దృష్టి పడి అక్కడ ఏదైనా బ్యాలెన్స్ అయితే కొంత బ్యాలెన్స్ అయ్యేదానికి కారణం అవుతుంది ఒకటి. తర్వాత కుజబుధులు వద్దనే చెప్పాను. తర్వాత శుక్రబుధులు మంచిది, బాండేజ్ రిలేషన్షిప్కి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. చంద్రబుధుల కలయిక, చంద్రబుధులు ఒక రకమైన ఫోబియా కూడా క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది, కానీ వాగ్దాటి, స్పీచ్, కమ్యూనికేషన్ అదరగొట్టేస్తారు. రైటింగ్, ఆర్ట్ ఇలాంటి స్కిల్ కూడా వస్తుంది. కానీ ఆ చంద్రుడు పూర్ణచంద్రుడు అయి ఉండాలి. క్షీణచంద్రుడు అయితే మళ్ళీ పెద్ద సమస్యగా ఏర్పడుతుంది, మనసుని పాడు చేస్తూ ఉంటాడు బుధుడు. ఓకే, సో అది మనం అంటే ఓవర్ రీజనింగ్తో పాడు చేసుకోవడం అనమాట. రవి చెప్పాను, చంద్రుడు చెప్పాను, కుజుడు చెప్పాను, బుధుడు, గురువు చెప్పాను, శుక్రుడు చెప్పాను, శని చెప్పాను, రాహువు, కేతువు. ఓకే, కేతువుతో బుధుడు ఉంటే దాన్ని డిస్ట్రక్ట్ చేస్తాడు, అంటే మీ ఆలోచనలన్నింటినీ కూడా స్పాయిల్ చేయడం, లేదంటే ఆలోచనల్ని రాకుండా చేయడం, ఇలాంటివి చేస్తాడు. సో బుధకేతువుల కాంబినేషన్ అంతేమి ఫేవరబుల్ కాంబినేషన్ కాదు. అండ్ రాహువు బుధుడు కాంబినేషన్ సూపర్ ఇంటెలిజెంట్, ఓవర్ ఇంటెలిజెన్స్, ఇక మనం తట్టుకోలేమన్నమాట. అంత అతి తెలివితేటలు కూడా ఇచ్చేసేదానికి అవకాశం ఉంటుంది. క్షీణచంద్రుడు అయితే మాత్రం మెంటల్గా వర్రీస్ని ఇంపాక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ స్థానాలు ఏ స్థానంలో ఉన్నారు అనే దాన్ని బట్టి అవకాశం ఉంటుంది. సో బుధరాహులు టూ మచ్ గ్యాంబ్లింగ్ కూడా చేసేదానికి కారణం అవుతుంది. సో అవన్నీ మనం సిచ్యువేషన్ బట్టి జడ్జ్ చేయాలి. ఎనీవే, ఆ కాంబినేషన్ చెప్పాను. ఒక స్టోరీ చెప్తా అన్నా కదా, ఏంటిది, కామెడీ గురించి. ఓకే, డ్యూయాలిటీ, 2 రకాలుగా ఆలోచించడం, 2 రకాల సిచ్యువేషన్స్ ఉండడం. ఓకే, ఉదాహరణకి మనం ఏ కామెడీ సీన్ అయినా అబ్జర్వ్ చేస్తే వాడు పెయిన్ అనుభవిస్తూ ఉంటాడు, మనం నవ్వుతూ ఉంటాం. ఇది ఒక సిచ్యువేషన్. బుధుడు అంటే ఏంటి, తెలివితేటలు. ఓకే, మనకు తెలివి ఉందని చెప్పేసి మనం చూస్తున్నాం, వాడికి తెలివి లేదని చెప్పేసి మనం నవ్వుతున్నాం. ఓకే,
కామెడీలో మేజర్గా ఈ 2 రోల్స్ కూడా బాగా ప్లే చేస్తూ ఉంటాయి. ఓకే, 6th హౌస్ ప్రాబ్లం. ఓకే, న్యాచురల్ జోడియాక్ సైన్లో 6th హౌస్ ప్రాబ్లం, దానికి బుధుడు అధిపతి. ఓకే, సో వాడు ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి మనం నవ్వుతున్నాం. ఒకటి. రెండోది, వాడికి తెలివి లేదని చెప్పేసి నవ్వుతున్నాం. ఆపోజిట్ మీనంలో నీచం. ఓకే, వేసుకుంటే అక్కడ ఏమి ఇంటెలిజెన్స్ లేదు అనుకుందాం. అప్పుడు అరే ఇప్పుడు మిస్టర్ బీన్ వీడియోస్ ఉన్నాయి, సో వాడు ఏదో చేస్తూ ఉంటాడు, అంటే ఇల్లాజికల్ అయి ఉంటుంది, అది ఒక లాజిక్ లేకుండానే ఉంటుంది, సింక్ లేకుండానే ఉంటుంది. దానివల్ల కూడా కామెడీ అనేది జనరేట్ అవుతుంది. ఇగో ఇలా మీ ఇష్టం, ఇది నాకు నా అబ్జర్వేషన్లో అనిపించింది కాబట్టి నేను ఇది బుధుడి గురించి చెప్పాను. ఎనీవే, బుధుడి గురించి మొత్తానికి అర్థమైంది, కానీ బాగా కండిషన్లు ఎక్కువ ఉన్నాయి బుధుడి పరిస్థితిలో. కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. బుధుడు కుమారగ్రహం, అది ఫ్లేవర్ ప్లానెట్, ఒక కేక్ మీద క్రీమ్ లాంటిది. కానీ బుధుడి యొక్క దశ పీరియడ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ దశలో ఎలా జడ్జ్ చేయడానికి వక్రత్వం, గ్రహాల కలయిక, కంబస్ట్, హస్తంగతం ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మనం ఫైనల్ కంక్లూషన్ని తీసుకోవాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.